ఇప్పటికే అధికమైన ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజానికానికి మరో హాట్ న్యూస్. శనివారం నుంచి అగ్ని నక్షత్రం ప్రారంభమైంది. శనివారం నుండి 3 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని ప్రకటించిన వాతావరణ కేంద్రం 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నుంచే రాష్ట్రంలో ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. ఎండవేడి భరించలేక చిన్నారులు, వృద్ధులు ఇంటి పట్టునే గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శనివారం అగ్ని నక్షత్రం ప్రారంభమవుతోంది. ప్రతి ఏటా అగ్ని నక్షత్రం ఎండలో 25 రోజుల పాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆ మేరకు శనివారం ప్రారంభమయ్యే అగ్ని నక్షత్రం ఈ నెల 28 వరకు ఉంటుంది. అగ్ని నక్షత్రం ప్రారంభం కాకమునిపే రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలు దాటుతున్నాయి. రాష్ట్రంలో గురువారం 18 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రత 37.7 డిగ్రీలుగా నమోదైంది. అధికంగా కరూరులో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోడ్లో 43.8 డిగ్రీలు, వేలూరులో 43.3 డిగ్రీలు, నుంగంబాకలో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత ఏడాది అగ్ని నక్షత్రం తీవ్రంగా ఉన్నప్పుడు మే 17న 42.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది అగ్ని నక్షత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే దక్షిణాది జిల్లాలు, పడమటి కనుమల ప్రాంతాల్లో అడపాదడపా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కనుక అగ్ని నక్షత్రం ఉన్న రోజుల్లోనే చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు శనివారం నుంచి 6వ తేదీ వరకు 17 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని వెల్లడించి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ మేరకు తిరుచి, తిరుప్పూరు, తిరువారూరు, తంజావూరు, నాగపట్నం, వేలూరు, రాణిపేట జిల్లాలు సహా 17 జిల్లాల్లో 3 రోజుల పాటు ఎండలు విపరీతంగా కాస్తాయని తెలిపారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, పడమటి దిశ గాలుల్లో మార్పుల కారణంగా ఈ నెల 8 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, శని, ఆదివారాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అకాల వర్షంగా కురిసే తేలికపాటి వర్షాలకు పగటిపూట ఉష్ణోగ్రతలో మార్పులు ఉండవని, కనుక అగ్ని నక్షత్రం ఎండల్లో చిన్నారులు, వృద్ధులు ఇంటి పట్టునే గడపటం మంచిదని సూచించారు.